కృష్ణరాజు గారు ప్రతి షాట్కి ఎస్వి రంగారావు గారు కృష్ణరాజు గారు చూస్తున్నారంట మెచ్చుకోలుగా. చూసి 2 అవర్స్లో అయిపోయిందండి మొత్తం సీన్స్. 2 అవర్స్లో అయిపోయినాయండి. ఒక రోజంతా పట్టేవి 2 అవర్స్లో అయిపోతే అసలు ఎస్వి రంగారావు గారు షాక్ అంట. రే భలేవాడి వచ్చావా నువ్వు, వెళ్ళడం చాలా బాగా చేసావు, ఎక్కడ పట్టుకొచ్చావా ప్రత్యేకత్మ ఈ కుర్రాడిని, చాలా బాగా చేశాడు అని మరుసటి రోజు మార్నింగ్ చెన్నై వెళ్ళారు కదా, వెళ్ళి మొత్తం చెన్నైలో అందరికీ ఎస్వి రంగారావు గారు చెప్పారంట, భలే కుర్రాడిని తీసుకొచ్చాడు ప్రత్యేకత్మ, భలే ఉన్నాడు, భలే చేశాడు అని. సరే వీళ్ళు ప్యాకప్ అన్నీ అయిపోయి చెన్నైకి వెళ్ళే లోపు కంగ్రాచులేషన్స్ అంటే కృష్ణరాజు గారికి ఫ్రెండ్స్, తర్వాత కో ఆర్టిస్టులు, ఇంకా వేరే వాళ్ళు అందరూ రైటర్సు. అలా ఏంటి అసలు ఎందుకంటే అది ఎస్వి రంగారావు గారు చెప్పారు మీ గురించి, మామూలు విషయం కాదండి అనేటప్పటికి కృష్ణరాజు గారు షాక్ అండి. అసలు నా గురించి ఎస్వి రంగారావు గారు చెప్పడం ఏంటి అని. చిలకా గోరింక ఫ్లాప్ అయింది. రమాప్రభు గారి మొదటి సినిమా కూడా చిలకా గోరింకే. ఆ సినిమా ఫ్లాప్ అయ్యేటప్పటికి బాగా ఈయన డీలా పడిపోతే ప్రత్యేకత్మ గారు అన్నారట, నువ్వు బాగా చేసావు, సినిమా ఆడలేదు అంతే, నువ్వు దాని గురించి వర్రీ అవ్వకుంటే. వేషాలు వస్తున్నాయి ఆయనకి 1 by 1 చేయమని అడుగుతున్నారు, కానీ ఆయన సున్నితంగా రిజెక్ట్ చేస్తున్నాడు. ఈయన చేసి ఈయన తనకు తాను విధించుకున్నటువంటి శిక్ష ఏంటంటే సిహెచ్ నారాయణరావు గారిని తొలితరం స్టార్ హీరో అండి నాగయ్య గారు, సిహెచ్ నారాయణరావు గారు. సిహెచ్ నారాయణరావు గారికి వయసు మీద పడింది, వేషాలు తగ్గిపోయినాయి, ఆయన ఏంటంటే కంఫర్టబుల్గా అవైలబుల్గా ఉన్నారు. కృష్ణరాజు గారు ఆయన దగ్గరికి వెళ్ళి నాకు శిక్షణ ఇవ్వండి, డైలాగ్ ఎలా చెప్పాలి, ఇంకా నేను ఎలా నడవాలి, అప్పటికి హీరో అయిపోయిన తర్వాత ఎలా మాట్లాడు, నేను షేపప్ చేసుకోవాలి, నా మీద నాకు ఇంకా కాన్ఫిడెన్స్ రావాలని చెప్పి వెళ్ళారంట. అలా ఒక 6 months అయిన తర్వాత ఆయనకు నమ్మకం వచ్చిందండి, ఇంకా నేను ఏ క్యారెక్టర్నైనా చేయగలను అనేది వచ్చిన తర్వాత అప్పుడు డూండి గారు పిలిచారంట. మళ్ళీ ఏం చేస్తున్నావు, ఈ మధ్యలో చాలా సినిమాలు రిజెక్ట్ చేశాడు ఆయన. ఫ్రెండ్స్ ఈయన మీద కోప్పడిపోయేవాళ్ళు. ఈయన గురించి వాళ్ళ ఫాదర్ లెటర్ రాశారంట, ఇలా వేషాలన్నీ తిరగొడుతున్నాడండి అంటే, వాడు ఏ నిర్ణయం తీసుకున్నా సరైన నిర్ణయం తీసుకుంటాడు, వాడి నిర్ణయమే కరెక్ట్ అన్నారంట. మళ్ళీ డూండి గారు పిలిచారు. వీరాభిమన్యులు వేషం ఇవ్వలేదుగా, ఇప్పుడు పిలిచాడు డూండి గారు. పలానా నాన్ తమిళ సినిమా రైట్స్ కొన్నాం, తెలుగులో తీస్తున్నాము, చూశానండి సినిమా బాగుంది, నన్ను ఏ క్యారెక్టర్కి అనుకుంటున్నారంటే, అదే విలన్ వేషం ఉంది కదా తమిళ్లో మనోహర్ అని ఆర్టిస్ట్ వేసాడంటే, విలనా నేను వేయనండి నేను వచ్చేసాడండి నాకు. స్ట్రైట్ ఫార్వర్డ్ వస్తే వెనకల వేరే మిత్రుడు ఒక ఆయన వచ్చి ఏంటి వెళ్ళిపోతున్నావు అంటే, విలన్ వేషం ఏమన్నా వెళ్ళిపోతున్నా అంటే, నీకేమన్నా అసలు ఏమన్నా అర్థమవుతుందా, డూండి గారు పిలిచి వేషం వేయి అంటే వేయనంటావా, సావిత్రి గారు వేరే ఆర్టిస్ట్ని రికమెండ్ చేశారు ఆ క్యారెక్టర్కి, అట్లాంటిది ఆయన నువ్వే వేయాలని పట్టుపట్టు కూర్చున్నాడయ్యా అంటే, ఆయన కృష్ణరాజు గారు వెళ్ళి ప్రత్యేకత్మ గారిని అడిగారంట, విలన్ వేయమంటున్నారంటే వెయ్యి, కావాలంటే ఇండస్ట్రీలో అందరికీ మార్గదర్శులైన ఎల్వి ప్రసాద్ గారిని అంతకుముందు ఒకసారి నువ్వు కలిసావు, కావాలంటే ఎల్వి ప్రసాద్ గారిని వెళ్ళి అడుగుదామని వెళ్ళి అడిగారంట. ఆయన శివాజీ గణేషన్ 2వ సినిమాలో కూడా విలనే వేశాడు వేషం, అంత మాత్రాన హీరో కాకుండా పోయాడా, గ్యాప్ ఫిల్లర్ లాగా ఉపయోగపడుతుంది, వెయ్యి, ఆర్టిస్ట్ ఫేస్ ఎప్పుడు పబ్లిక్కి టచ్లో ఉండాలి, గ్యాప్ వచ్చింది కదా చేసే పర్లేదు అన్నట్టు. ఈయన వెళ్ళాడంట డూండి గారి దగ్గరికి వెళ్ళి ఏంటి మళ్ళీ వచ్చానంట, వేస్తాను వేషం కాకపోతే కండిషన్ అన్నాడంట. డూండి గారు చాలా పెద్ద ప్రొడ్యూసర్ అండి, మరి ఆయన కండిషన్ అంటే కండిషన్ అన్నాడంట. ఆయన నాకు కండిషన్ పెడతాడని. అవునండి, తమిళ్లో అతను చాలా వికటాటహాసం చేయటం, కనుబొమ్మలు పెద్దగా ఇలా చేయటం చేశాడు, వీళ్ళని క్రూడ్గా ఉంది, నాకు నచ్చలేదు, నేను చాలా పాలిష్డ్గా సెటిల్డ్గా చేస్తానంటే, అవును తెలుగుకి దాన్ని అలాగే ట్రీట్ చేద్దాం అనుకుంటున్నావు, నువ్వు మరి చేయగలవు నేను చేస్తాను అన్నాడు. హీరో ఎవరు అని అడిగాడంట, కృష్ణ హీరో అన్నారంట. కృష్ణ గారు ఈయన చాలా మంచి ఫ్రెండ్స్, ఓకే చేస్తానని చెప్పి నవ్వుకున్నారంటే సెట్లో ఇద్దరు. అయిపోయింది. వి రామచంద్రరావు గారు ఆయన డైరెక్ట్ చేశారండి సినిమా వేసి, సినిమా సూపర్ హిట్ అండి. మీరు వేళ చూసినా నేనంటే నేనే సినిమా పేరు తెలుగులో. కృష్ణరాజు గారు విలని చాలా అందంగా ఉంటుంది, చాలా రాయల్గా, చాలా డిగ్నిఫైడ్గా, చాలా పాష్గా. తర్వాత ఆయనకి చాలా మంచి పాత్రలు పడ్డాయి. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, కృష్ణ గారితో ఆయన 17 సినిమాలు చేశాడండి. విలన్ అవ్వచ్చు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వచ్చు, హీరోగా కలిసి ఇద్దరు కలిసి 17 సినిమాలు చేశారు. ఎవరికి సడన్గా ఇన్ని సినిమాలు చేశారని అందరూ కృష్ణ గారు శోభన్ బాబు గారు ఎక్కువ చేశారు అనుకుంటారు. కృష్ణ గారు కృష్ణరాజు గారు 17 సినిమాలు చేశారు. అప్పుడు ఈయనకి మదర్ ఇండియా హిందీ సినిమా తెలుగులో రీమేక్ చేశారు బంగారు తల్లిని, అందులో చాలా సునీల్ దత్ క్యారెక్టర్ చేశారు. అలాగే బడిపంతులో రామారావు గారి కొడుకుగా చేశారు. ఇట్లా కొన్ని భలే అబ్బాయిలు ఒకటి, ఇవన్నీ అమ్మ మాట ఒకటి, ఇలా జీవన తరంగాలు, అసలు నంబర్ ఆఫ్ ఫిల్మ్స్, ఒక 30 ఫిల్మ్స్ ఏంటంటే ప్యాక్డ్గా చాలా బాగుంటాయి. కృష్ణరాజు విలనిజము, లేకపోతే ఏమంటారు ముగ్గురు హీరోలు, నలుగురు హీరోల్లో ఒకరు, ఇట్లాంటివి. వాటిలో ఏంటంటే ఒక ఐడెంటిఫికేషన్ ఉండేదండి. ఇది తర్వాత చిరంజీవి గారికి ఇన్స్పిరేషన్. కృష్ణరాజు గారి పాష్ విలన్ ఏదైతే చేశారో, ముగ్గురు హీరోలు ఉన్నారు, ముగ్గురులో మూడోవాడు అనుకోండి, హీరోయిజం ఎలా చూపించాలి, విలన్లో హీరోయిజం ఎలా చూపించాలి, ఇట్లాంటిది తర్వాత చిరంజీవి గారికి ఇన్స్పిరేషన్ కృష్ణరాజు గారు.
అప్పుడు ఈవెన్ ఆయనలో ఒక నటుడు దాగున్నాడు, ఖచ్చితంగా షైన్ అవుతాడని ఫస్ట్ చెప్పింది కూడా కృష్ణంరాజు గారే. పైగా చిలకా గోరింక జరుగుతున్నప్పుడు అప్పుడు కృష్ణరాజు గారు చిలకా గోరింక అయిపోయింది, లాస్ట్ షెడ్యూల్లో ఏదో జరుగుతుంది, అదే స్టూడియోలో రామారావు గారు యాక్ట్ చేస్తున్నారు. ఇంకో సెట్లో రామారావు గారు దూరం నుంచి చూద్దామని వెళ్ళాడంటే, వెళితే ప్రొడక్షన్ వాళ్ళు చెప్తారు కదా సార్ కృష్ణరాజు గారిని, అది ఆత్మ పిక్చర్స్ ప్రత్యేకరత్న గారి సినిమాలో హీరో అనేటప్పుడు రామారావు గారు లేచి నుంచి రండి బ్రదర్ కూర్చోండి అన్నాడంట. ఓకే, కృష్ణరాజు గారికి అర్థం కాలేదండి, ఆయన ఏమో అప్పటికే ఆంధ్రుల ఆరాధ్య దైవం అప్పటికే, అట్లాంటిది ఆయన లేచి నించుని రండి బ్రదర్ కూర్చోండి అంటే రామారావు గారు కూర్చుంటే ఈయన కూర్చుందామని చూస్తున్నారంట. బ్రదర్ కూర్చోండి బ్రదర్ అన్నాడంట. కృష్ణరాజు గారు కూర్చున్న తర్వాత రామారావు గారు కూర్చుని చెప్పండి బ్రదర్ మీ గురించి చాలా విన్నాం, రంగారావు గారు మీ గురించి భలే చెప్తున్నారు, చాలా బాగా చేశారండి. ఎస్వి రంగారావు గారు ఈయనకు కూడా చెప్పారు నా గురించి అనుకుని నేను ఇంక బయలుదేరుతానండి అన్నాడు. ఏంటి ఆ తొందర ఏంటి, ఉండండి బ్రదర్ అంటే, లేదండి స్టేషన్కి వెళ్ళి నాన్నగారిని తీసుకురావాలి, నాన్నగారు వస్తున్నారు అన్నాడంట. సరే బ్రదర్ వారిని మా ఇంటికి తీసుకురండి, పెద్దవారు చూసి సంతోషిస్తారని అన్నాడంటే రామారావు గారు. ఈయన వెళ్ళి స్టేషన్కి వెళ్ళి ఇంటి రామారావు గారు ఇంటికి తీసుకురమ్మన్నారు అన్నాడంట. నేను రాను, నువ్వంటే నీ ఇష్ట ప్రకారం సినిమా హీరో అవ్వాలనుకున్నావు, వచ్చావు, నేను సినిమా వాళ్ళ ఇళ్ళకంతా నేను రానన్నాడట. లేదు ఎంత పెద్ద ఆయన రామారావు గారు రమ్మంటే ఇంటికి రానంటావా, పదాన్ని తీసుకెళ్ళి రామారావు గారు వెయిట్ చేస్తున్నారండి. ఇంటికి వెళ్ళిపోయి డైనింగ్ టేబుల్ దగ్గర తీసుకెళ్ళి రకరకాల పిండి వంటలు అన్నీ పెట్టి కూర్చోబెట్టి, అప్పుడప్పుడు వస్తుండండి రాజుగారు, మిమ్మల్ని చూస్తుంటే మా నాన్నగారు చూస్తున్నట్టుంది అనేటప్పటికి ఆయన షాక్ అంట కృష్ణరాజు గారి ఫాదర్. అని మీరేమి కంగారు పడకండి, మీ అబ్బాయి బాధ్యత మేము తీసుకుంటాం, మంచి లక్షణాలు ఉన్నాయి, పైకి వస్తాడనేటప్పటికి వాళ్ళ నాన్నగారు అన్నారంట, సినిమా వాళ్ళు అంటే ఏంటో అనుకున్నాను, ఇంత గొప్ప సంస్కారవంతులు ఉంటారని నాకు తెలియదు అని కృష్ణరాజు గారితో. అలా కృష్ణరాజు గారు ఏంటంటే ఆయన ప్రవర్తన అండి, నడవడిక, అవన్నీ చాలా నేను కృష్ణరాజు గారిని అవార్డు ఫంక్షన్స్లో వాటిలో చూశానండి. ఆ స్మైల్ ఉండేదండి ఆయన ఫేస్లో, అవును, ఒక గ్లోతో కూడిన ఒక స్మైల్ ఉండేది. ఆ స్మైల్ ఎప్పుడూ చెదిరిపోయేది కాదు, ఎనీ టైం మీరు చూస్తే ఒక స్మైల్ ఉండేది ఆయన ఫేస్లో. చాలా కాన్ఫిడెన్స్ లెవెల్స్ అన్నమాట, పాజిటివ్ ఎనర్జీ. ఆయన నడిచి వస్తున్నా, మనం వెళ్ళి ఎదురుపడి మాట్లాడించిన, పలకరించిన, ఆయన రిసీవ్ చేసుకున్న ఒక పాజిటివ్ వైబ్రేషన్ కృష్ణరాజు గారు. అలా కృష్ణరాజు గారు తనను తాను షేపప్ చేసుకుంటూ ఈ ఒక 50 సినిమాలు టోటల్గా చేసిన తర్వాత అప్పుడు మనం నిర్మాతగా తీస్తే కానీ నిలదొక్కుకోలేమన్న విషయం ఆయనకు అర్థమైంది. హీరో 50 సినిమాలు, 52 విలను, సపోర్టింగ్ యాక్టర్ అన్నీ చేసేసారు. జీవంత రంగాల్లో విలన్, శోభన్ బాబు గారు హీరోయిన్, విలను వాణిశ్రీ గారు హీరోయిన్, మామూలు సినిమా కాదు. ఇట్లా ఏంటంటే నంబర్ ఆఫ్ ఫిలిమ్స్ చేసిన తర్వాత ఏంటంటే ఎక్స్పీరియన్సెస్ అండి. ఆ ఎక్స్పీరియన్సెస్ ఏం చేస్తాయంటే మిమ్మల్ని ఫుల్ ప్లెడ్జ్డ్గా షేపప్ చేస్తాయి. మీరు చాలామందికి చిరంజీవి గారు 62వ సినిమా ఖైదీ అంటే ఆశ్చర్యపోతారు. 62వ సినిమా ఖైదీ అంటే అంత క్రితం ఆయన అన్ని పునాదులు వేసుకుని వచ్చాడు, ఆ పునాదుల మీద ఆయన. అట్లా ఈయనకేంటంటే 52వ సినిమా కృష్ణవేణి శరపంజర అని కన్నడ అండి, పుట్టన్న కనగల్ గారు డైరెక్ట్ చేశారు, చాలా ఎక్స్ట్రాడినరీ. తెలుగులో వాణిశ్రీ గారు, అక్కడ ఆరతి గారు చేశారు. అక్కడ అది ఆవిడ రేపుకు గురై ఉంటుంది. రేపుకు గురైన తర్వాత కొంత ఆవిడ చికిత్సాలయంలో ఉంటుంది, కొంత స్థిమిత పడిన తర్వాత పెళ్లి చేస్తారు. భర్త దగ్గరికి తీసుకుపోతే ఆవిడ వైల్డ్గా రియాక్ట్ అవుతుంది. అది కథ చాలా కష్టం అసలు దాన్ని చెప్పి ఒప్పించడం. అక్కడ శరపంజరా దాని పేరు. కావేరి అనే సాంగ్, కావేరి నదిని బేస్ చేసుకుని అక్కడ సాంగ్ చేశారు. ఇక్కడికి వచ్చేటప్పటికి కృష్ణవేణిని బట్టి కృష్ణానది, కృష్ణవేణి తెలుగింటి విరిబోని, అది పాపులర్ సాంగ్. కృష్ణవేణి అదే ఆ పాట చాలా పెద్ద హిట్ సినిమా. హిట్ అవ్వడానికి ముందు ఈయన ప్రీమియర్ ఓన్లీ ఎన్టీ రామారావు గారికి వేసాడు. ఈయన కృష్ణరాజు గారు ఓన్లీ ఎన్టీ రామారావు గారికి. అంటే బాగా నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అయింది. షూటింగ్ జరుగుతుండగా వి మధుసూదన్ రావు గారు డైరెక్షన్. వి మధుసూదన్ రావు గారు ఏంటంటే రీమేక్లు మాస్టర్ అని పేరు అనమాట ఆయనకి. ఎనీ రీమేక్ ఆయన తెలుగులో చేసేసి దాన్ని హిట్ కొట్టడం అనేది ఆయనకి ఒక వెన్నతో పెట్టిన విద్య లాంటిది ప్రయోగం. నాకు తెలుసు కృష్ణవేణి చాలా పెద్ద హీరోయిన్ చనిపోతుంది. అవును, చనిపోతుంది. రామారావు గారికి వేస్తే ఇంటర్వెల్ ఇచ్చారంట. ఇంటర్వెల్ ఇచ్చి ఇంటర్వెల్లో రామారావు గారు కాఫీ తాగుతున్నారు. బ్రదర్ చాలా అద్భుతమైన సబ్జెక్ట్ బ్రదర్, చాలా ధైర్యం కావాలి ఇలాంటి సబ్జెక్ట్. అసలు ఇంటర్వ్యూలు ఎందుకు ఇచ్చారు బ్రదర్, నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఉంది, స్టార్ట్ చేయమనండి వెంటనే అన్నారంట. సినిమా చూసి బ్రదర్ సినిమా సూపర్ హిట్, డోంట్ వర్రీ అని చెప్పి బ్లెస్ చేశారు. సినిమా సూపర్ హిట్. గోపీకృష్ణ మూవీస్ అలా ప్రారంభమైంది. గోపీకృష్ణ మూవీస్ ఆయన ప్రారంభిస్తూ తమ్ముడు సూర్యనారాయణ రాజు గారిని, అంటే ప్రభాస్ గారి తండ్రి, ఉప్పలపాటి వీర వెంకట శ్రీపూర్ణ ప్రభాస్ రాజు గారి తండ్రి గారైన సూర్యనారాయణ రాజు గారిని కృష్ణరాజు గారు చెన్నై పిలిపించుకొని బాధ్యతలన్నీ సూర్యనారాయణ రాజు గారికి అప్పగించారు.
అప్పగించి అలా కృష్ణవేణి మొదలైంది. కృష్ణరాజు గారు ఆ నిర్ణయం తీసుకోవడానికి బలమైన కారణం ఏంటంటే ఆయన పరిశీలించాడు. ఆయన హీరోగా నిలదొక్కుకోవాలి అంటే మన అభిరుచికి తగిన సినిమాలు తీయాలి, వ్యాపారాత్మకమైనటువంటి సినిమాలు తీయాలి. అట్లాగే అప్పటికి ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు వీళ్ళు ముగ్గురు ప్రొడక్షన్ హౌస్లు స్టార్ట్ చేసేసారు. స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా దానిని అంటే హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు. లేదు చెన్నై అండి, ఇదంతా హైదరాబాద్కి ఇంకా షిఫ్ట్ కాల. నాగేశ్వరరావు గారు ఒక్కరే హైదరాబాదు అన్నపూర్ణ స్టూడియోస్ 70s హైదరాబాద్కి నాగేశ్వరరావు గారు వచ్చి అన్నపూర్ణ స్టూడియోస్ ప్రారంభించడానికి మధ్యలో చాలా కథ ఉంది. ఓకే, అది వేరే కథ, అది ఇంకొక రోజు ఇంకొక విశ్లేషణలో చెప్పుకుందాం. ఇక్కడ ఈయన అబ్జర్వ్ చేసి అప్పటికి ఇంకా అన్నపూర్ణ స్టూడియోస్ మీరు అంటూ నాగేశ్వరరావు గారు ప్రారంభించారు అన్నపూర్ణ సినీ ఎంటర్ప్రైజెస్. అందులో దుక్కిపాటి మధుసూదనరావు గారి పేరు నిర్మాతగా ఉంటుంది. దాంట్లో అక్కినేని నాగేశ్వరరావు గారు ఒక పార్ట్నర్. అది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అలా ఉండేది అది సంస్థ. ఓకే, 11 మంది. దాని చైర్మన్ వచ్చేసి దుక్కిపాటి మధుసూదనరావు గారు. అట్లాంటి ఒక నిర్మాణ సంస్థ. నిర్మాతగా దుక్కిపాటి మధుసూదనరావు గారి పేరు ఉంటుంది, నాగేశ్వరరావు గారు పార్ట్నర్ అన్నమాట, అది వేరు. ఇక్కడ ఆయన పరిశీలించాడు వీళ్ళు హీరోలుగా ఎందుకు నిలదొక్కున్నారు అంటే వాళ్ళకి నచ్చిన కథని ఎన్నుకొని నచ్చిన పాత్రతో ప్రయోగాలు చేశారు. ఓకే, 1-2 బాగా ఆడకపోయి ఉండొచ్చు. కృష్ణ గారు పద్మాలయలో తీసిన మొదటి సినిమా అగ్నిపరీక్ష ఫ్లాపు. అంత మాత్రాన ఏంటంటే వాళ్ళు ప్రయత్నాలు ఆపలేదు, ప్రయోగాలు ఆపలేదు, చేసుకుంటూ వెళ్ళిన తర్వాత కుదురు వస్తుంది, నిలదొక్కున్నారని చెప్పి ఆయనకు అర్థమైపోయి గోపీకృష్ణ మూవీస్ ప్రారంభించారు. తొలి సినిమా కృష్ణవేణి సూపర్ హిట్ కొట్టి హైదరాబాద్ శాంతి థియేటర్లో 100 days ఫంక్షన్ చేస్తా. చెన్నైలో ఉన్నారు రామారావు గారు. వెళ్ళి రామారావు గారిని చీఫ్ గెస్ట్కి ఇన్వైట్, ఆయనకే కదా వేశారు ఫస్ట్ ప్రీమియర్. వెళ్తే భానుమతి గారి డేటు తాతమ్మకల్లి షూటింగ్ జరుగుతుంది. ఆ డేట్కి వీళ్ళు పిలిచిన డేటు, భానుమతి గారు డేటు ఒకటే డేట్ అనమాట. భానుమతి గారు షూటింగ్కి డేట్ ఇచ్చారు. రామారావు గారు ఆలోచించుకొని సాయంత్రం ఒకసారి రండి బ్రదర్ చెప్తానంటే మళ్ళీ సాయంత్రం వెళ్తే మేము వస్తున్నామన్నారంట హైదరాబాద్. అంటే మరి భానుమతి గారు షూటింగ్ ఇంకో రోజు పెట్టుకుంటాం బ్రదర్, ఫంక్షన్ మళ్ళీ చేయలేరు కదా అంటే మరి ఎవరెవరు వస్తున్నారు చెప్తే ఫ్లైట్ టికెట్లు వేస్తుంటే మీరు వేయండి మా ఖర్చులు పెట్టుకుని మా ఖర్చులతో ఫ్లైట్ టికెట్లు వేసుకుని మేము వస్తున్నామన్నాడు. ఆయన శ్రీమతి బసవరామ తారకం గారిని తీసుకుని రామారావు గారు హైదరాబాద్ వచ్చి శాంతి థియేటర్, నారాయణగూడ శాంతి థియేటర్లో ఆ శతదినోత్సవ వేడుకలో పాల్గొని ఎన్టీ రామారావు గారు కృష్ణరాజు గారి గురించి కనీ విని ఎరుగని విధంగా ఉపన్యసించి ఆశీర్వదించి అలా గోపీకృష్ణ మూవీస్ ప్రారంభమైంది. ఇక్కడ స్టార్ట్ అయ్యింది, ఎన్ని మలుపులు తిరిగింది, 50 సినిమా, అది ఫస్ట్ సినిమాని అంత పెద్ద హిట్ అవ్వడం నిజంగా ఇంకా చాలా అద్భుతాలు ఉన్నాయి. అయితే రెండో భాగం ఉంది దీనికి, అదే అంటున్నాను. ఎందుకంటే అన్ని ఇప్పుడే చెప్పేసి చూసే వ్యూవర్ కూడా ఇంట్రెస్ట్ పోతుంది నిజంగా. ఎందుకంటే ఒక రాజసం, మామూలుగానే రెబల్ స్టార్ ఫ్యామిలీ అంటేనే రాజులు, ఆ రాజసము, ఆ లెగసీని కంటిన్యూ చేస్తూ ఉప్పలపాటి ప్రభాస్ రాజు గారి గురించి ఇంకెంత చెప్పుకున్నా తక్కువ. ఎందుకంటే తరం నుంచి వచ్చింది, ఇంకా లెగసీని కంటిన్యూ చేస్తూ యాక్టింగ్ పరంగా, క్యారెక్టర్ పరంగా, గుణం ఏంటిది, ఫ్యామిలీ హిస్టరీ పరంగా మామూలు విషయం కాదు. కాబట్టి ఇంకా బోల్డ్ అనే విషయాలు ఉంటాయి. ఇప్పటికి చెప్పిన విషయాలే చాలా అద్భుతంగా ఉన్నాయి. వ్యూవర్స్కి నాకు తెలిసి అంటే ప్రజెంట్ ఆయన మన మధ్యలో లేరు కాబట్టి దీని గురించి మరొక్కసారి గుర్తు చేసుకునే అవకాశం మా తెలుగు రాజ్యం ద్వారా మీకు కల్పించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు.